ఆ తర్వాత ఆయన ఉరిశిక్ష వేశారు. ఓకే, భగత్ సింగ్, రాజగురు, బీకి వచ్చారు. షాండర్స్ అనేది చంపింది ఎవరు? షాండర్స్ ఎవరు అంటే సైమన్ గోబ్యాక్ ఉద్యమ సందర్భంగా లాలా లజపత్ రాయ్ మీద లాఠీ చార్జ్ చేసి ఆ లాలా లజపత్ రాయ్కి చావుకు కారణమైనటువంటి వ్యక్తి అనమాట. ఆయన పేరు ఏం పేరు? షాండర్స్. ఆయన చంపింది ఎవరు? భగత్ సింగ్. చెప్పు, ఇంకిద్దరు అంటారు. ఓకే, రాజగురు, వెరీ గుడ్. సుఖదేవ్, ఒక ముగ్గురు తల ఒక్కొక్క మాట. షాండర్స్ హత్య చేసిన తర్వాత భగత్ సింగ్ ని కలకత్తా వెళ్ళడానికి సహాయపడినటువంటి వ్యక్తి ఎవరు? భగత్ సింగ్. ఈయన లాలా లజపత్ రాయ్ మీద బాగా లాఠీ చార్జ్ చేస్తే చనిపోతాడు లాలా లజపత్ రాయ్ గారు. చనిపోయిన తర్వాత ఆయన పెద్ద హ్యాండ్సమ్ లాలా లజపత్ రాయ్ గారు. ఆయన వయసు ఎంత అంటే 85 సంవత్సరాలు, ఆయన బరువు ఎంత అంటే 93 సంవత్సరాలు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులందరూ ఆయన మీద పూలదండలు వేస్తే ఆయన పూలదండల బరువు కూడా 90 కేజీలు అయిందట. దాన్ని మోయడానికి రాజగురు, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖరు, భగవతీ చరణ్ ఓరా, విజయ్ కుమార్ సిన్హా వీళ్ళందరూ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి భుజాలు మార్చుకున్నారు. చనిపోయిన తర్వాత ఏమైందంటే 13వ రోజు వర్ధంతి సభ జరిపారు. సంతాప సభ అంటారు కదా సార్, సంతాప సభ జరిగింది. సంతాప సభ ధరలో అందరూ మాట్లాడారు. 3 గంటలు మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కు వాసంతి దేవి అనేటటువంటి నేను మాట్లాడతా సార్ అన్నది. ఇప్పటికే 3 గంటలు అయిందమ్మా, వద్దు అన్నారు వాళ్ళు. లేదు సార్, నాకు 2 నిమిషాలు టైం అండి, నేను మాట్లాడతాను నేను. సరే కదా, ఆడమనిషి కదా అని స్టేజ్ ఎక్కారు. ఆ వాసంతీదేవి ఎవరు అంటే చిత్తరంజన్ దాస్ భార్య. వాళ్ళ చిత్తరంజన్ దాస్ ఉంటారు చూడండి. ఆమె స్టేజ్ ఎక్కి ఏమన్నది అంటే, బాబు, మన లాలా లజపత్ రాయ్ గారు జాతీయోద్యమ నాయకులు, జాతీయోద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి, 85 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, అంత జాతీయ నాయకులు కూడా లాఠీ చార్జ్ చేసి ఈ షాండర్స్ అనే పోలీసు చంపితే ఇప్పటికి నెల రోజులైంది, 20 రోజులైంది లాఠీ చార్జ్ చేసి. వాడు ఇంకా బతుకున్నాడు అంటే నేను సిగ్గుపడుతున్నా అన్నది. ఎమ్మటే ఆజాద్ భగత్ సింగ్ లేచి ఈ షాండర్స్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ తిరుగుతున్నాడు ఏంది అని పోలీసు అధికారిని టెక్కి నిర్వహించి కాల్చి చంపేస్తారు. చంపేసిన తెల్లారే వీళ్ళు చంపినాం అని చెప్పేసి మొత్తం లాహోర్ పట్ల నిండా వాళ్ళ కోసం చేశారు. మేమే చంపినాం ఇట్లు భగత్ సింగ్, హిందుస్థాన్ రిపబ్లికన్ పార్టీ అని. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఈమె ఇంద్రావతి దేవి అనేటువంటి ఆమె ముస్లిం దేశంలో తప్పించిందనమాట. ఓకే, ఢిల్లీలో బాంబులు వేసినందుకు భగత్ సింగ్, ఆజాద్కు ఏ శిక్ష విధించారు? బి. ఓకే, షాండర్స్ హత్య చేసినందుకు లాహోర్ కోర్టు భగత్ సింగ్ దత్తులకు ఏ శిక్ష విధించింది? బి. చెప్పండి. ఇంతకుముందేమో యావజ్జీవ శిక్ష వేసింది బాంబులు వేసేందుకు. మరి ఇప్పుడు షాండర్స్ హత్య చేసినందుకు ఏ శిక్ష వేసింది? దీన్ని లాహోర్ కుట్ర కేసు అని కూడా అంటారు. కొంచెం అడుగుతాం, మళ్ళీ చెప్పనా? షాండర్స్ అనే బ్రిటిష్ అధికారిని చంపినందుకు లాహోర్ కోర్టు భగత్ సింగ్, బీకే దత్తులకు ఏ శిక్ష విధించింది? రైట్, ఉరిశిక్ష, మార్క్స్. మళ్ళీ మీరే భగత్ సింగ్ దత్తులను ఎప్పుడు ఉరిదీశారు? భగత్ సింగ్, బీకే దత్తులను, రాజగురు, సుఖదేవులను ఎప్పుడు ఉరిదీశారు? ఇక్కడ భగత్ సింగ్ దత్తు అని కాదండి, భగత్ సింగ్ ఇక్కడ తప్పు ప్రింట్ అయింది. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ అని ఉండాలి. దత్తు అనేది ఆయన కొంచెం దాన్ని సరి చేయాలి. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులని ఉరిశిక్ష ఎప్పుడు ఉరిదీశారు? మార్చి 23. ఓకే, రైట్, 2 మార్క్స్ అయ్యింది. ఈయన ఎట్లా ఉరిదీశారంటే ఒక్క డెడ్ బాడీని 8 ముక్కలు చేశారు. వినండి బాబు, వీళ్ళు ఢిల్లీలో బాంబులు వేసినందుకు వీళ్ళకి ఏం చేశారు అంటే యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ఇలా అయితే లాభం లేదు, భగత్ సింగ్ బతుకుంటే స్వతంత్ర ఉద్యమం మేము పరిపాలించడం కష్టం అని చెప్పేసి పాత కేసును ద్రోహించి ఈయన లాహోర్ కోర్టుకు పంపించారు. లాహోర్ కోర్టులో షాండర్స్ను చంపినందుకు ఈయనకి ఏం చేశారంటే ఉరిశిక్ష వేశారు. లాహోర్ కోర్టుకు వెళ్ళగానే, లాహోర్ జైలుకి వెళ్ళగానే జైల్లో ఉన్నటువంటి ఖైదీలు దాదాపు 250-300 మంది ఖైదీలు ఉన్నారు. ఆ ఖైదీలందరికీ కూడా ఎలాంటి అన్నం పెట్టేవాళ్ళంటే పుచ్చిపోయిన అన్నం, పాసిపోయిన పువ్వు, షెడ్డర్లు ఇవ్వకపోవడం, మంచినీళ్ళు ఇవ్వకపోవడం, పేపర్లు చదవకపోవడం, బంధుమిత్రులను కలుసుకోకపోవడం అనేటువంటి కఠినమైనటువంటి నిబంధనలు ఉండేవి. ఈ భగత్ సింగ్ వాళ్ళ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ జడ్జిగా
పాప ఏయ్ గట్టిగా. అయితే వేసిన తర్వాత ఏం చేశారు, ఉరిశిక్ష చేశారు. అక్కడ ఇలాంటి పరిస్థితులు మారాలి, మంచి అన్నం పెట్టాలి, మరి మమ్మల్ని కూడా మనుషులుగా చూడాలని వినతిపత్రం ఇస్తే వాళ్ళు ఒప్పుకోకపోతే నిరాహార దీక్ష చేశారు. ఒక రోజు పోయింది, 2 రోజులు పోయింది, 3 రోజులు పోయింది, 8 మంది నిరాహార దీక్ష తీశారు. నిరాహార దీక్ష తీస్తూ ఉంటే వీళ్ళందరూ ఎలకలు పడుతున్నారని చెప్పి అందరికీ ముక్కులో పైపు వేశారు. ముక్కులో ఏం వేశారు, ఏమిటికి వేశారు?